హలో ఎవ్రీవన్, ఐమ్ డాక్టర్ ఆశీష్ రెడ్డి, కన్సల్టెంట్ మైక్రోసర్జికల్ ఆండ్రాలజిస్ట్. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ అసలు ఐవీఎఫ్ అంటే ఏంటి, ఈ ఐవీఎఫ్ ఎట్లా చేస్తారు దాని గురించి డిస్కస్ చేస్తున్నాం. ఇప్పుడు మీరు ఎన్నో వీడియోస్ చూసి ఉంటారు, ఎన్నో డిఫరెంట్ గైనకాలజిస్టులు, రిప్రొడక్టివ్ మెడిసిన్ డాక్టర్స్ ఆర్ డిఫరెంట్ పీపుల్ మీకు ఎన్నో కాన్సెప్ట్ చెప్పుంటారు ఐవీఎఫ్. కానీ ఇప్పుడు నేను చెప్పేది ఒక ఆండ్రాలజిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐవీఎఫ్ ఎలా చేస్తాము, దాని ఇంపార్టెన్స్ ఏంటి, దీంట్లో ఒక ఆండ్రాలజిస్ట్ రోల్ ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్. సో మొదటిగా ఐవీఎఫ్ అంటే ఏంటి? సో ఎప్పుడైనా మీరు పిల్లల కోసం ట్రై చేస్తున్నారు, ఒక టైం పీరియడ్ అయిపోయింది అంటే చాలా మంది కొందరు 1 ఇయర్కే ప్రెగ్నెన్సీ అవ్వాలనుకుంటారు, కొందరు 3-4 ఇయర్స్ తర్వాత ప్లాన్ చేద్దాం అనుకుంటారు. సో దీనికి మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో ప్రెగ్నెన్సీ అంటే యాజ్ పర్ లిటరేచర్ 1 ఇయర్ కంటే ఎక్కువ మీరు పిల్లల కోసం ట్రై చేస్తున్నారు, 1 ఇయర్లో కూడా అప్పుడు కూడా ప్రెగ్నెన్సీ రాకపోతే దాన్ని ఇన్ఫర్టిలిటీ కింద కన్సిడర్ చేస్తాము. అండ్ దీంట్లో ఏజ్ ఫ్యాక్టర్ అంటే వైఫ్ ఏజ్ ఎంత ఉంది, హస్బెండ్ ఏజ్ ఎంత ఉంది, ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. ఐవీఎఫ్కి కావాల్సిన ఫ్యాక్టర్స్లో అదొకటి. అండ్ వైఫ్లో ఒక ఉమెన్లో వాళ్ళ ఏఎంహెచ్ యాంటీ ములేరియన్ హార్మోన్ దాని లెవెల్స్ ఎలా ఉన్నాయో చూస్తాము. మేల్స్లో స్పర్మ్ పారామీటర్స్ ఎలా ఉన్నాయో చూస్తాం. ఈ 2 పారామీటర్స్ చాలా ఇంపార్టెంట్. సో నార్మల్గా ఒక ఫీమేల్ పుట్టినప్పటి నుంచి వాళ్ళు పెద్ద మనిషి అయ్యే వారికి ఒక 20 లక్షల ఎగ్స్ ఉన్నాయనుకోండి. సో వాళ్ళు పెద్ద మనిషి అయ్యే వారికి ఒక 10 lakh ఎగ్స్ ఆల్రెడీ పోతాయి. సో అండ్ ఆ డే నుంచి ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ ట్రై చేస్తున్నారో అప్పటి వరకు వాళ్ళకి ఎన్ని ఎగ్స్ మిగిలిపోయాయి లోపట్ల ఓవరీస్లో ఉన్నదానికి ఒక రఫ్ ఎస్టిమేషనే యాంటీ ములేరియన్ హార్మోన్ ఏఎంహెచ్ అంటాం దీన్ని. సో ఈ ఏఎంహెచ్ పైనే మనం చాలా వరకు ఎవరెవరికి ఐవీఎఫ్ అవసరం అవుతుందా లేదా అనేది మనం డిస్కస్ చేస్తుంటాం. చాలా మందిలో ఏఎంహెచ్ ఫ్యాక్టర్ చాలా ఫ్లక్చువేట్ అవుతుంటుంది. ఏఎంహెచ్ ఫ్యాక్టర్ ఫ్లక్చువేట్ అవ్వడానికి మనం డయట్తో కూడా కొన్నిసార్లు ప్రభావం చూపిస్తుంది, వాళ్ళ వెయిట్స్తో కూడా ప్రభావం చూపించే ఛాన్సెస్ ఉంటాయి. సో మంచి ఏఎంహెచ్ ఉంటే నార్మల్ అంటే ఒక 1.5 to 2.5 ఏఎంహెచ్ వరకు ఓకే. ఒకవేళ చాలా మందిలో 6-7 కూడా ఉంటుంది. దాన్ని పాలిసిస్టిక్ కండిషన్ అంటాము. సో ఈ పాలిసిస్టిక్ కండిషన్ ఇది ఆల్ ది మోర్ ఏ డిఫరెంట్ టాపిక్. సో ఐవీఎఫ్ ఆండ్రాలజిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో నార్మల్గా ఫస్ట్ ఐవీఎఫ్ అంటే ఏంటి, దాన్ని ఎట్లా చేస్తారో చూపిస్తాను. మొదటిగా ఎప్పుడైనా నార్మల్గా ఒక మెన్సురల్ సైకిల్లో లెఫ్ట్ ఇది రైట్ ఓవరీది, ఇది లెఫ్ట్ ఓవరీ అనుకుంటే ఇక్కడ నుంచి ఒకసారి ఎగ్ రిలీజ్ అవుతుంది, నెక్స్ట్ మంత్ ఇక్కడ నుంచి రిలీజ్. సో ఆల్టర్నేట్గా ఒక 12 నెలలలో 6 times ఇక్కడ నుంచి వస్తుంది, 6 times ఇక్కడ నుంచి వస్తుంది. సో అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా వరకు సైకిల్స్లలో ఎగ్ రిలీజ్ కూడా అవ్వకపోవచ్చు. దీనికి డిఫరెంట్ పారామీటర్స్ ఉంటాయి, డిఫరెంట్ రీజనింగ్స్ ఉంటాయి. సో కానీ ఐవీఎఫ్ లాంటి దాంట్లో మనకి స్పర్మ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఒక ఫీమేల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకటే ఎగ్ రిలీజ్ అవుతుంది. సో మనకి స్పర్మ్స్ ఒక 100 ఉన్నాయనుకోండి, ఎగ్ ఒకటే ఉంటుంది, అప్పుడు ప్రెగ్నెన్సీ డిలే అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం చేయాల్సింది ఏంటంటే ఈ ఓవరీస్ లోపట్ల ఎగ్స్ ఎక్కువగా ప్రొడ్యూస్ కావడానికి మనము హార్మోన్ థెరపీ స్టార్ట్ చేస్తాం. ఈ హార్మోన్ థెరపీ స్టార్ట్ చేసినప్పుడు ఏమైందంటే మల్టిపుల్ ఎగ్స్ ఫామ్ అవుతాయి. మల్టిపుల్ ఎగ్స్ ఫామ్ అయిన తర్వాత ఎప్పుడైతే మేము దానికి ఒక అల్ట్రాసౌండ్ చేసుకొని ఎన్ని ఫాలికల్స్ వచ్చాయి, ఎన్ని డామినెంట్ ఫాలికల్స్ ఉన్నాయి, ఇవన్నీ చూసుకున్న తర్వాత దాని నుంచి చిన్నగా దీంట్లోకి కలెక్ట్ చేస్తాం. టెస్ట్ ట్యూబ్స్లోకి దీన్ని వాళ్ళ ఎగ్స్ని దీంట్లోకి కలెక్ట్ చేస్తాం. సో ఇక్కడ చాలామంది అనుకుంటారు ఆండ్రాలజిస్ట్ రోల్ ఏంటి అని. ఆండ్రాలజిస్ట్ రోల్ ఏంటంటే అసలు స్పర్మ్ ఎలా ఉంది అంటే చాలా వరకు మిస్క్యారేజెస్ అవ్వడానికి కానీ లేకపోతే ఐవీఎఫ్ ఫెయిల్ కావడానికి కానీ మేజర్ రీజన్స్ స్పర్మ్లో ఉన్న ప్రాబ్లమ్స్. దీన్ని చాలా నెగ్లెక్ట్ చేయడం వల్ల ఐవీఎఫ్ డిలే రావచ్చు, ఐవీఎఫ్ ఫెయిల్యూర్స్ ఎక్కువ అవ్వచ్చు. చాలామంది ఉంటారు, సార్ ఇన్ని లక్షలు పెడుతున్నాము సక్సెస్ ఎందుకు అవ్వట్లేదు. సో కంప్లీట్గా అనలైజ్ చేసిన తర్వాతనే ఐవీఎఫ్కి ప్రొసీడ్ అయితే డెఫినెట్లీ సక్సెస్ రేట్ బాగుంటుంది. ఏ పేషెంట్ అయినా వస్తే వాళ్ళని ఫస్ట్ అనలైజ్ చేయాలి, వాళ్ళు అసలు ఏ సిచ్యువేషన్లో ఉన్నారు దాన్ని అనలైజ్ చేస్తే బెటర్ ఆప్షన్స్ ఉంటాయి. సో ఈ స్పర్మ్ ప్రిపరేషన్ అంటే ఈ స్పర్మ్ని సెలెక్ట్ చేసేది ఒక ఆండ్రాలజిస్టే కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇలా అయిన దాని తర్వాత దీన్ని ఇక్సీ చేస్తాం. ఇక్సీ అంటే ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్, అంటే ఒక్కొక్క ఎగ్ లోపలికి ఒక్కొక్క స్పర్మ్ని సింగిల్గా ఇంజెక్ట్ చేస్తాం. అలా చేయడం ద్వారా మనకి ఎంబ్రియో డెవలప్ అవుతుంది. సో ఇలా డెవలప్ అయిన ఎంబ్రియోని నెక్స్ట్ సైకిల్లో మనము ట్రాన్స్ఫర్ చేస్తాం. చాలామంది దీనికి మల్టిపుల్ కాన్సెప్ట్స్ ఉంటాయి, అంటే సేమ్ సైకిల్లోనే ట్రాన్స్ఫర్ చేయాలా లేకపోతే నెక్స్ట్ సైకిల్లో ట్రాన్స్ఫర్ చేయాలా అని. ఒక ఆండ్రాలజిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్స్ ఆల్వేస్ బెటర్ నెక్స్ట్ సైకిల్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే ఆ టైంకి మనకి బాడీలో హార్మోన్స్ నార్మల్ రెగ్యులేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి.
అండ్ ఎండోమెట్రియం అంటే ఏంటంటే ఇప్పుడు మనకి యూట్రస్కి ఒక లైనింగ్ ఉంటుంది, దాన్ని ఎండోమెట్రియం అంటాం. ఈ ఎండోమెట్రియల్ లైనింగ్ బాగుంటేనే లోపల మనము ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఈ ఎంబ్రియో వచ్చి ఇక్కడ స్టిక్ అవుతుంది. అలా స్టిక్ అయిన ఎంబ్రియో బేబీలాగా గ్రో అవుతుంది. సో ఇవన్నిటికీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్, చాలా డిఫరెంట్ సినారియోస్ ఉంటాయి. అవన్నీ కరెక్ట్గా ఉన్నప్పుడే మీ రిప్రొడక్టివ్ మెడిసిన్ డాక్టర్ వాళ్ళు దానికి ప్రొసీడ్ అవుతారు. అండ్ చాలా మందిలో ఇంకో డౌట్ ఏంటంటే, సార్ మా ఎగ్సే యూజ్ చేస్తారా, మా స్పర్మే యూజ్ చేస్తారా? కొత్తగా వచ్చిన ఏఆర్టీ రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. ఏ ఎగ్ చేంజ్ చేయనీకి రాదు, ఏ స్పర్మ్ని చేంజ్ చేయనీకి రాదు. ఈ రెండు మీరు మైండ్లోకి వెళ్ళి కంప్లీట్గా తీసేయండి. ఇదేదో మిక్స్చర్ అయ్యే ఛాన్సెస్ అసలు లేదు. చాలా మూవీస్లో చూపిస్తారు, వీళ్ళ ఎంబ్రియో వేరేళ్ళకి చేశారు, అదంతా ఇప్పుడు ఉన్న సినేరియోలో కొత్తగా ఏఆర్టీ రూల్స్లలో ఇట్లాంటి మిస్ మ్యాచ్ అవ్వడానికి ఛాన్సే లేదు. ఒకవేళ మీకు డోనర్ అని చెప్తే దానికి చాలా పెద్ద వర్కప్ ఉంటుంది, చాలా పర్మిషన్స్ ఉంటాయి, అన్ని లెటర్స్ పైన మీతో సైన్ తీసుకుంటారు. దాని తర్వాత డోనర్ ఎగ్కి కానీ డోనర్ స్పర్మ్ కానీ మీకు కౌన్సిల్ చేస్తారు. సో ఒకవేళ మీ ఓన్దే అనుకుంటే మాత్రం డెఫినెట్లీ అందులో మిస్ మ్యాచ్ అయ్యే ఛాన్సెస్ ఉండదు, మిక్స్ అయ్యే ఛాన్స్ అసలుకే ఉండదు. ఐవీఎఫ్ అంటే ఏదో డేంజరస్ ప్రొసీజర్ ఏం కాదు. నార్మల్గా మేము కొద్దిగా ఎగ్జాజరేట్ అంటే ఒక నార్మల్గా కన్సీవ్ అయ్యే వాళ్ళని మేము కొద్దిగా ఫాస్ట్ ట్రాక్లో చేస్తున్నాం. అంటే ఇప్పుడు మనకు నార్మల్గా ఇప్పుడు మీరు ట్రైన్లో వెళ్దాం అనుకుంటున్నారు, నార్మల్ రిజర్వేషన్ ఉంటుంది, తత్కాల్ రిజర్వేషన్ ఉంటుంది. ఇది ఒక తత్కాల్ ప్రాసెస్ లాగా, అంటే ఫాస్ట్గా ప్రెగ్నెన్సీ కావడానికి మేము హెల్ప్ చేస్తుంటాం కపుల్స్కి. దీంట్లో ప్రతి కపుల్కి ఐవీఎఫ్ చేసుకోవాల్సిన అవసరం 99% ఉండదు. ఈ 1% కపుల్స్ అంటే ఎవరు అంటే ఏజ్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉండడం వల్ల కానీ, ఏఎంహెచ్ లో ఉండడం వల్ల కానీ, స్పర్మ్ పారామీటర్స్ బ్యాడ్గా ఉండడం వల్ల కానీ, ఎజోస్పర్మియా పేషెంట్స్లో కానీ ఇలాంటి ఐవీఎఫ్ మనకు ఖచ్చితంగా అవసరమవుతుంది. ఐవీఎఫ్ చేసుకోవడం వల్ల మీరు భయపడాల్సిన అవసరం లేదు. దానివల్ల మీ హార్మోన్స్ అంతా ఇది అవుతుంది, ఇదంతా పిచ్చి కాన్సెప్ట్స్, అదంతా పాత కాన్సెప్ట్. ఇప్పుడున్న చాలా మంచి అడ్వాన్స్డ్ ఇంజెక్షన్స్ వచ్చినాయి, చాలా మంచి రికాంబినెంట్ డ్రగ్స్ వచ్చినాయి. సో ఇలా వాడడం వల్ల మనకి బాడీలో ఎటువంటి చేంజెస్ రావు. ఉమెన్లో చాలామంది భయపడుతుంటారు, ఈ ఇంజెక్షన్స్ తీసుకుంటే మొత్తం బాడీ అంతా ఎటువంటి చేంజెస్ కావు. కొన్ని వందలు కాదు, కొన్ని వేల ఐవీఎఫ్స్ మేము దగ్గర నుంచి చూసినాం కాబట్టి, డెఫినెట్లీ ఇంతమంది పేషెంట్ ఫాలోఅప్లో ఉన్నాం కాబట్టి ఐ డోంట్ థింక్ అదేదో డెఫినెట్లీ ప్రాబ్లం ఉంటుందని ఎటువంటి సిచ్యువేషన్ అయితే నేనైతే చూడలేదు. సో ఐవీఎఫ్ అబ్సల్యూట్లీ సేఫ్, ఎవరైనా ప్లాన్ చేసుకోవచ్చు. కానీ సబ్జెక్ట్ టు కండిషన్, డెఫినెట్లీ మీకు అవసరమా కాదా అనేది చాలా ఇంపార్టెంట్. ఈ అవసరమా కాదా అని చెప్పే ప్రాపర్ డాక్టర్స్ చాలా తక్కువ మంది ఉంటారు. సో అలాంటి వాళ్ళని మీరు చూస్ చేసుకోండి, డెఫినెట్గా మీకు సక్సెస్ ఛాన్సెస్ డెఫినెట్లీ ఉంటాయి. ఫర్దర్ ఏమైనా డౌట్స్ ఉంటే వచ్చి నన్ను ఒకసారి కలవండి, లేకపోతే కింద కామెంట్స్లో తెలియండి. థ్యాంక్ యూ సో మచ్.